నమస్తే. ప్రస్తుతం నేను లంగర్ హౌస్‌లో ఉన్నా. నా వెనుక చూడండి మూసీ నది పారుతుంది. నా కుడి వైపున మధు పార్కు, రిడ్జ్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్ ఉంది. ఇక్కడ భయంకరమైన బాధ, భయంకరమైన సమస్యొచ్చింది ఈ అపార్ట్మెంట్ వాళ్ళకు. మీరు వార్తల్లో చూసుంటారు అనుకుంటున్నా. ఒకవేళ నేను కూడా చెప్తా. ఏందంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ, ప్రక్షాళన పేరుతోటి ప్రాజెక్టు చేపడుతుంది. అంటే సుందరీకరించాలి, ప్రక్షాళన చేయాలి, మూసీ నదిని సుందరంగా చేయాలనేది ప్రాజెక్టు ప్రభుత్వం ముందల పెట్టుకున్నది, మంచిదే, సంతోషం. మరి ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు తీసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళ బతుకులను చెడిపి, వాళ్ళను ఖాళీ చేయించి, వాళ్ళ కన్నీళ్ళ మీద మూసీ ప్రక్షాళన, సుందరీకరణ చేస్తుంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అసలు ఈడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ మధు పార్కు రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంది కదా, ఈ అపార్ట్మెంటు దాదాపు ఇది మూసీ నది పక్కనే ఉంటుంది. కాకపోతే ఇది బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కాదు. ఈ అపార్ట్మెంట్ ఉన్నది పూర్తి స్థాయిలో ప్రైవేట్ బిల్డింగు. అసలు గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వార్త ఏమొచ్చిందంటే, ఈ మధు పార్కు రిడ్జ్ అపార్ట్మెంట్ను అంటే ఖాళీ చేయించి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి రేవంత్ సర్కారు పూనుకున్నదంట. ఈ మధ్య కాలంలో వచ్చిన వార్త. దీన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ఈ అపార్ట్మెంట్లో 15 ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు. చాలామంది వృద్ధులు ఉన్నారు, ఆర్మీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, చాలామంది అన్ని రకాల ఎంప్లాయీస్, రిటైర్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క అపార్ట్మెంట్ను ఖాళీ చేయించి ఇక్కడ భారీ స్థాయిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టాలని సర్కారు యోచిస్తుందంట. భూసేకరణ కూడా ఈ మధ్యలో చేపడుతుంది, మీరు చూసే ఉంటారు. వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 450కి పైగా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బి బ్లాక్, ఇది బి బ్లాక్ దగ్గర, మధు పార్కు రిడ్జ్ బి బ్లాక్ దగ్గర ఉన్నాము ఎగ్జాక్ట్లీ. అయితే 450కి పైగా ఫ్లాట్స్ ఉంటే దాదాపు 2500 మంది జనాభా ఉన్నారు. ఒక మినీ భారతదేశం ఉంది ఇక్కడ. ఎంత దారుణం అంటే, ఈ యొక్క మూసీ నది పక్కన, నాకు అర్థం కాదు, రేవంత్ రెడ్డి సర్కారుకు మూసీ ప్రక్షాళన చేపట్టను, ఇవన్నీ కూలగొట్టి ఎవరైనా కట్టమన్నారా? మహాత్మా గాంధీ వచ్చి నీకు కలలో వచ్చి ఈ ఈ అపార్ట్మెంట్ కూలగొట్టి నా విగ్రహం పెద్దగా పెట్టమన్నాడా? ఎందుకు ఆశయాలను నెరవేర్చాలని చెప్పలేదా? అసలు ఈ విగ్రహాల పంచాయతీ ఏంది అసలు నాకు అర్థం కాదు. ఈ విగ్రహాల పంచాయతీ ఏంది? మనిషికి ఎవరైనా, ఏ కుటుంబానికైనా ఒక మనిషికి ఒక ఇల్లే ప్రధానం. సొంత ఇల్లు కళ. అలాంటి సొంత ఇంటి కళను ఈరోజు నువ్వు కూలుస్తున్నావు అంటే ఎంత దుర్మార్గమైన చర్యనో అర్థం చేసుకోవాలి. నేను అందుకే అంటున్నా, మూసి ప్రక్షాళన అనేది పనికిమాలిన చర్య, సుందరీకరణ అనేది సిగ్గుమాలిన చర్య. ఎందుకంటున్నా ఈ మాట అంటే, పేదల బతుకులను కూలగొట్టి, వాళ్ళ ఇండ్లను కూలగొట్టి, ఇదే కాదు చాలా మటుకు మూసీ నది చుట్టూ ఆ పరివాహక ప్రాంతంలో చాలా ఇండ్లను కూలగొడుతుంది. ఈరోజు వచ్చిన సమస్యతోటి వీళ్ళు 15 రోజుల నుంచి నిద్ర కూడా పోతలేరంట. ఎవరు చెప్పినరా నీకు? నాకు అర్థం కాదు. మహాత్మా గాంధీ బతికి ఉంటే ఇవాళ వీళ్ళ కన్నీళ్ళ మీద నా విగ్రహాన్ని కట్టాలని చెప్తుండేనా? నీ కళలో ఏం చెప్పిండు? నా విగ్రహాన్ని కట్టమని చెప్పిండా? ఎందుకు ఈ మాట చెప్పలేదా? నా ఆశయాలు నెరవేర్చు అని చెప్పలేదా? విగ్రహాన్నే కట్టమని చెప్పిండా? ఏంది ఇది? ఈరోజు ఎంత దిగజారింది అంటే సర్కారు, మహాత్మా గాంధీ మునిమనవడు కూడా ట్వీట్ చేశాడు. అసలు ఇది పనికిమాలిన చర్య. వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళని కాల్ చేయించి, లేకపోతే అక్కడున్న అపార్ట్మెంట్ని కూలగొట్టి విగ్రహాన్ని కట్టడం పూర్తి వ్యతిరేకతమైన చర్య అది. ఒకవేళ మహాత్మా గాంధీ నిజంగా ఉంటే పూర్తిగా వ్యతిరేకించేవాడని. నాకు అర్థం కాదు, ఈ విగ్రహాల లొల్లేందండి నాకు అర్థం కాదు. ఏంది తమాషా? ఎవరు కట్టమన్నారు? మీరు విగ్రహాలు అక్కడ అంబేద్కర్ విగ్రహం పెద్ద పెట్టి దళితుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి, వాళ్ళని కాపాడరు. విగ్రహాలు కట్టడం, ఇప్పుడు జాతిపిత విగ్రహం కడతా అంటారు. ఎందుకు జాతిపిత అని తెలియదా? 5,000 కోట్లతోటి ఈ ప్రాజెక్టు గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోటి ఇలా కడితే, నువ్వు ప్రాజెక్టు కడితే ఎంతమంది బాగుపడతారు? తెలియదా జాతిపిత అని? వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారు అంటే అంత బాధపడుతున్నారు. కొంచెమన్నా రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తుంది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఈ ప్రాజెక్టు పేరుతోటి, అరే ఉన్నదేదో కట్టుకున్నారు అయిపోయింది, ఉన్నదేదో సుందరీకరించు ప్రక్షాళన చేయి, కానీ పూర్తి స్థాయిలో వీళ్ళను 15 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి అపార్ట్మెంట్లో
ఈఎంఐలు కడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితకాలం ఒక ఫ్లాట్ కొనుక్కొని సంతోషంగా బతుకుతున్న వీళ్ళ జీవితాలపై వీళ్ళ శరీరాలపై నిప్పు అంటించడం కాదా? ఎంత దుర్మార్గమైన చర్య ఇది! ఏంది ఈ తమాషా ఏంది నాకు అర్థం కాదు. ఈ మధుపార్క్ అపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ పోవాలి? మీరు ఇచ్చే డబ్బులతోటి ఏం చేయాలి? వాళ్ళు ఏడ కట్టుకోవాలి? ఈ ఈ ఈ ప్లేస్ తోటి, ఈ బిల్డింగ్ తోటి, ఈ అపార్ట్మెంట్లో ఎన్నో అనుబంధాలు, ఈ వాతావరణానికి ఎంతోమంది అలవాటు అయి ఉంటారు. వాళ్ళ వాళ్ళ యొక్క కళల్ని జీవ సమాధి చేయడం కాదా? ఏంది ఇది? అసలు వాళ్ళు ఎవరు కోరుకున్నారు? ప్రజలు ఎవరన్నా అడుగుతుర్రా? గాంధీ విగ్రహం పెట్టండి, 1000 అడుగులు పెట్టండి అని ఎవరన్నా అడిగినరా? ఎందుకు ఈ పనికిమాలిన చర్య? నేను అందుకే అంటున్నా, ప్రక్షాళన పేరుతో జరుగుతున్న ఇది పనికిమాలిన చర్య అంటున్నా. సుందరీకరణతో చేపడుతున్న ఈ పని సిగ్గుమాలిన చర్య. మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఉన్నాయి కదా ప్లేసులు, అవే సుందరీకరించి ఎవరొద్దన్నాడు? ఎవరొద్దన్నారు? మీరు ఇట్లా ఈ అపార్ట్మెంట్ల మీద, ఇండ్ల మీద పడి ఎంతమందిని నాశనం చేస్తారనేది ప్రధానమైన చర్చ. ఇవాళ వీళ్ళను నేను ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడితే ఒకరొకరు నిద్రపోతలేరంట. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఒకటే చేస్తున్నాడు. ఏందో చెప్పనా? గతంలో కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయి, ఆ సెక్రటేరియటు, గాంధీ అంబేద్కర్ విగ్రహం, అవి ఆనవాళ్ళే కదా. నా ఆనవాళ్ళు ఉండాలి అనేది తప్ప వేరే అంశమే లేదు. ఏం రా దమ్మిడి, ఎవరికి పేదవాళ్ళకి న్యాయం జరిగేది ఏం లేదు. ఆయన ఆనవాళ్ళ కోసం ఈ మధు పార్కు అపార్ట్మెంట్ను ఖాళీ చేస్తున్నాడు తప్ప ఆ విగ్రహం పెట్టడం వల్ల ఈడ రూపాయి మంద ఏమైనా జరుగుతుందా అది చెప్పాలి. నువ్వేమన్నా చేయాలనుకుంటే వేరే ప్లేస్లో చేసుకో. ఎందుకు ఈ విగ్రహాలు కట్టకపోతే ఏంది? ఎవరు తెచ్చారు? ఈ సంస్కృతి ఏంది అంటున్నా. అంటే కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం సెక్రటరియట్ వెనుక కట్టిండు కదా, నేను గాంధీ విగ్రహం కడతా, నా ఆనవాళ్ళు కూడా ఉండాలనేది నీ ఇంటెన్షన్ కాదా? నీ యొక్క ఆ చర్య అది కాదా? ఏంది ఈ పరిస్థితి అంటున్నా. ఇవాళ వాళ్ళు నిద్రపోని పరిస్థితి ఉంది. చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ హైడ్రా తెచ్చినావు, పేదల ఇండ్లు కూలుస్తున్నావు, ఏదో కట్టుకున్నారు తెలుసో తెలియకనో. ఉన్నదాన్ని క్లీన్ చేస్తే అయిపోయాయి కదా, చెరువులో కుంటలో ఏదైనా కానీ. వాళ్ళని కూలగొడుతున్నావు. ఇవాళ అపార్ట్మెంట్కి వచ్చినావు. ఏం కావాలి? కుటుంబాలు దాదాపు 2500 3000 మంది జనాభా ఉంటారు. 450 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంత సిగ్గుమాలిన చర్య అంటే నిజంగా చాలామంది బాధపడుతున్నారు. ఈఎంఐలు కడుతున్నారంట, రకరకాల రోగాలతోటి బాధపడుతున్నారట వాళ్ళు. మేము ఎక్కడ పోవాలి? వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినావు, ఎక్కడ పోవాలి? ఏడ కట్టుకోవాలి? మళ్ళీ ఈ రేటుకు మాకు దొరుకుతాయా దొరకవా అని నిజంగా ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా బాధపడుతున్నారు వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి ఈ చర్య నిజంగా దారుణమైన చర్య. ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టారండి. ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టారు. బీసీ ఎస్సీ ఎస్టీల పక్షం నిలబడ్డటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఇవాళ నాగర్ కర్నూల్లో జరిగిన చర్య ఏదైతే ఉందో, రజక కులానికి సంబంధించిన పసిపాపను కాలితో తనిన ఆ విధవని ఇంతవరకు మాత్రం అరెస్ట్ చేయని పరిస్థితి. విగ్రహాలు పెట్టాలి అక్కడ మీరు చూపించుకోవడానికి, మీ ఆనవాళ్ళ కోసం. ఇక్కడనేమో బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే, తంతుంటే, సంపుతుంటే మాత్రం మీరు పట్టించుకోరు. ఇంతవరకు కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. ఇవాళ మహాత్మా గాంధీ విగ్రహం కూడా పెడుతున్నాడు. మహాత్మా గాంధీ హింసకు వ్యతిరేకం. వీళ్ళని హింస పెట్టి వీళ్ళ మీద విగ్రహం కట్టమని చెప్తాడా? ఇది ఎంతమైన దారుణమైన చర్య. నిజంగా చెప్తున్నా కదా, ఒకవేళ మీకు కళల గిట్లో వచ్చిండేమో, కళలు కూడా రేపు మీరు చూడండి, రేపు వచ్చే కళలు కూడా వ్యతిరేకిస్తాడు మహాత్మా గాంధీ. వద్దు అని చెప్తాడు తప్ప ఆ అపార్ట్మెంట్ కాల్ చేయించు, అవి కూలగొట్టి అడగట్ట అని చెప్పడు. ప్రభుత్వాలకు ఒకటే చిత్తశుద్ధి ఉండాలి. ఈ విగ్రహాల పంచాయతీ విధా ఇవ్వడండి. విగ్రహాలు ఎవరి కోసం అండి? ఈ దేనికోసము? పేద ప్రజల జీవితాలు ఏమైనా బాగుపడుతున్నాయా? దేనికోసం పెడుతున్నారు అంటున్నా. ఈ ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? 3 పూటల తిండి లేక, గృహాలు లేక, సరైన ఉద్యోగం లేక, చదువు లేక అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు విగ్రహాల పేరుతోటి వేల కోట్ల రూపాయలను వృధా ధనం చేస్తలేరా? ఇది నేను వ్యతిరేకిస్తలేనండి. స్వయంగా మహాత్మా గాంధీ మునిమనవుడు వ్యతిరేకించండు. ఆయననే వ్యతిరేకించండు వాళ్ళ తాతను. అంటే ఒకసారి ఆలోచన చేయండి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైద్యం విద్యపై పెట్టండి. ఈ మధ్యలో సుప్రీంకోర్టు తిట్టింది మిమ్మల్ని. కాండ్రించి ఉమ్మిచ్చినంత పనిచేసింది మీ మీద. నగదు బదిలీ కానీ, ఈ ఉచిత పథకాలు కానీ బంద్ చేయండి, రాష్ట్రాలు దేశాలు దివాలా తీస్తాయని చెప్పింది. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం మీద దృష్టి పెట్టాలని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది. విగ్రహాలు ఏంది? ఒక్కటే చెప్తున్నా, దీని వెనుక ఉన్న కుట్ర ఒక్కటే. రేవంత్ రెడ్డి ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటాడేమో, ఉంటే మళ్ళీ 5 ఏళ్ళు వస్తాడా రాడా తెలియదు. ఆయన ఒకటే టార్గెట్ ఏం పెట్టుకున్నాడంటే, నా ఆనవాళ్ళు కూడా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో నా ఆనవాళ్ళు కూడా ఉండాలి. కేసీఆర్ ఆనవాళ్ళు అంటే గవి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళు అంటే గవి, చంద్రబాబు నాయుడు ఆనవాళ్ళు అంటే అవి,
రేపు రేవంత్ రెడ్డి ఆనవాళ్ళు ఏంటంటే ఇవి చూపించుకోవడానికి తప్ప దీనివల్ల ఎవరికి లాభం జరగదు. మీరు చూడండి, ఇదే ఈ అపార్ట్మెంట్కి కూల్చి ఇక్కడ విగ్రహం కడతారంట అని మీరు మనం ప్రజల దగ్గరికి పోదాం, ఒక్కరన్నా మంచిదే అని చెప్తారా? ప్రతి ఒక్కరు తిడతారు. సిగ్గుమాలిన చర్య అనేది, నిజంగా చెప్తున్నా కదా, సిగ్గుమాలిన చర్య, చాలా ఘోరమైన చర్య, వ్యతిరేకించాల్సిన చర్య. మానవతావాదులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఎంటైర్ ప్రజలు ఎవరైనా కానీ వ్యతిరేకించాల్సిన చర్య. చాలామంది ఆఫ్ ద రికార్డ్ చెప్తే నిజంగా బాధ అనిపించింది. ఇప్పటికి కూడా ఈఎంఐలు కడుతున్నాం, మాకు నిద్ర వస్తలేదు, మేము కడుపు నుండి తిండి తినలేకపోతున్నాం, కంటిన్యూ నిద్ర లేకపోతుంది, ముసలి హార్ట్ పేషెంట్లు ఉన్నారు, బీపీలు ఉన్నాయి, ఏమన్నా చచ్చిపోతే ఏంది మా బాధ అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈయనే ఉన్నదా అని నాకు అర్థం కాదు. ఈయనే ఉందా అది కట్టనికి ప్రాజెక్ట్, గాంధీ సరోవర్ ప్రాజెక్టు కట్టనికి ఈయనే ఉంది, ఏడలేవా భూములు నీకు? ఇదేమైనా ప్రైవేట్ ల్యాండ్, ఇదేమైనా గవర్నమెంట్ ల్యాండా, భూదాన్ ల్యాండ్, ఇంకేదైనా ల్యాండా? గవర్నమెంట్కి అస్సలు సంబంధమే లేదు. హైడ్రా కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఎందుకు అడ్డ వీళ్ళ మీద? నేను చెప్పుడే కాదు ఈ మాట, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నేను స్టిల్ నా ఇన్నే ఉన్నా, వాళ్ళతోటి మాట్లాడిద్దాం, వాళ్ళ మాటలనే విందాం. వాళ్ళు నిజంగా నీవు చేపట్టే ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ చివరిలో మాట్లాడతాను. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఈ మధు పార్కు అపార్ట్మెంట్ను ఇక్కడ ఖాళీ చేయించి మిమ్మల్ని ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టే ఒక ప్లాన్ చేస్తుంది. అసలు ఏం చెప్తారు సార్ ఈ విషయం గురించి? చూడండి, ఇప్పుడు దాదాపు 2013 నుంచి నేను ఇక్కడ ఉంటున్నా అండి. ఇంతవరకు ఎవ్వరూ ఈ విషయం గురించి, ఈ పునరుజ్జీవము సుందరీకరణ గురించి ఎవ్వరు మాట్లాడండి. సడన్గా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాదాపు ఇది 20 years అయింటుందండి. ఇది కట్టి 20 years అవుతుంది. దీంట్లో ఇది ఒక మినీ భారతం ఉన్నట్ల. ఎట్లా అంటే ఉత్తరప్రదేశ్, బీహారు, ఒరిస్సా, కలకత్తా, ఇక్కడ తమిళనాడు, తర్వాత ఇంకా కేరళ, బెంగళూరు, ఇక్కడ నుంచి వచ్చి చాలామంది సెటిల్ అయినారు. చాలా రాష్ట్రాల నుంచి. అందుకోసం ఇది ఒక మినీ భారతదేశం ఉన్నట్ల మనకు. దాదాపు 450 కుటుంబాలు ఉన్నాయండి, ఏ బ్లాక్ బి బ్లాక్ కలిసి. ఇప్పుడు ఒక సడన్గా 15 days 12 days అయి ఉంటుంది. సడన్గా పేపర్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇట్లా మేము బ్యూటిఫికేషన్కు లేదా ఇది ఏమంటారు మహాత్మా గాంధీ సుందరీకరణ ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడైతే బాపు ఘాట్ దగ్గర ఆయన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టేసి పెద్దగా ఇది చేయడానికి ఈ భూములు కావాలని చెప్పేసి పేపర్లో వచ్చింది. సార్, ఇది ప్రధానంగా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ప్రైవేట్ ల్యాండే కదా సార్? ఇది పక్కా ప్రైవేట్ ల్యాండ్. దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి. మేము అన్ని ప్రాపర్టీ ట్యాక్స్, తర్వాత పవర్ బిల్స్, వాటర్ బిల్ అన్నీ కడుతున్నాం. అందరి దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. అంటే ఇది బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కాదు, ఏం కాదండి, అసలు దీనికి సంబంధమే లేదు అసలు. అట్లా అందరూ కలిసిమెలిసి బాగా మేము పండుగలు చేసుకోవడం, అవి చేసుకోవడం, బాగా విశ్రాంత జీవితం ఇక్కడ గడుపుతున్నాము. ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఒకటి మిలిటరీలో పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కుర్రాళ్ళు చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళంతా ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఇదంతా దగ్గర కదా, మాదాపూర్ ఇవంతా పోవడానికి బాగుంటుందని చెప్పేసి అట్లా వాళ్లకు బెనిఫిట్ ఉంది. పిల్లలు చిన్న పిల్లలంతా స్కూల్కు దగ్గరగా వేలలో ఫీజులు కట్టి దగ్గరలో అందరూ స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలండి? ఈ ఏ బ్లాక్ బి బ్లాక్ కలిపి ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి సార్? 400. దాదాపు 400. జనాభా ఎంత ఉండొచ్చు? 2500 వరకు ఉంటారండి. తప్పకుండా 2500. ప్రభుత్వం ఏమంటుందంటే ఈ మూసి ప్రక్షాళనలో భాగంగా సుందరీకరణ చేద్దాము, అభివృద్ధి చేద్దాము, అందులో భాగంగా జాతిపిత విగ్రహం పెడితే తప్పేంటి, పెట్టాలి కదా, వీళ్ళకు కూడా ఇబ్బందే కదా, మూసి నది పక్కన ఉంది, దోమలు రోగాలు అనేది ప్రభుత్వం కూడా వాదిస్తుంది. కరెక్టే. మహాత్మా గాంధీ విగ్రహం పెట్టా అంటే ఎవరు వద్దంటారండి? 100 ఎకరాలు ఉన్నాయి ఫ్రీ ల్యాండ్ గవర్నమెంట్కు. తెలంగాణలో 100 ఎకరాలు ఉన్నాయి. అక్కడ డెవలప్ చేస్తే అక్కడ వాల్యూ పెరుగుతుంది, అక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, అందరూ అక్కడ కూడా నివసిస్తారు దగ్గరలో. అట్లా చేయాలి కానీ ఉన్న ఇల్లును పడగొట్టి ఆయన్ను కూర్చోబెట్టడం ఏమిటండి? ఆయన మనసు సంతోషిస్తుందా? బాధపడుతుంది కదా. మమ్మల్ని ఆయన హింసకు ఆయన ఎప్పుడు ఇది చేసినవాడు కాదు, ఆయన అహింసవాది. అటువంటి ఆయన విగ్రహం పెట్టి మమ్మల్ని హింసించడం ఏమిటండి? ఎక్కడన్నా ఉందా ఇది? సార్, మూసీ నది పక్కనే ఉన్నందుకు ఈ అపార్ట్మెంట్ పై కన్నుబడిందా ప్రభుత్వం అనేది? బహుశా అంతే ఉండొచ్చండి. వాళ్ళ ఐడియా ఏముందో మళ్ళీ తెలియదు కానీ
ఇక్కడ ఇక్కడ పగలగొట్టి ఇక్కడ కూర్చోబెట్టడం అనవసరం. ఎవరు చెప్పలేదు అట్లా. మహాత్మా గాంధీ కలలో కనబడి చెప్పలేదు. ఎందుకు చేస్తున్నారు? ఉం? ఒకవేళ మహాత్మా గాంధీ కూడా బతికి ఉంటే నిజంగా కళలో వచ్చినా కూడా ఎందుకు కడుతున్నారు వాళ్ళ బతుకులను ఛిద్రం చేసి అని చెప్పేవాడేనేమో. తప్పకుండా దానికి అనుమానం అక్కర్లేదు. ఆయన మనసు చాలా బాధపడిపోయేది. అట్లా ఆ స్థితి ఉంది. అందులో చాలామంది రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి దీంట్లో ఇక్కడ గ్రీనరీ ఉంది, బాగుంది, అన్నిటికీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి కొన్న వాళ్ళు ఉన్నారు. లోన్ తీసుకున్నారు, ప్రైవేట్ లోన్స్, బ్యాంక్ లోన్స్ తీసుకొని కట్టుకున్నారు. ఇప్పుడు సడన్గా వచ్చేసి నువ్వు నీ ఏదో కళ ఉందని చెప్పి నీ ప్రాజెక్ట్ నీ కళ ఉందని చెప్పేసి మా కళను ఎందుకు చెదరగొడుతున్నావు? అంతే కదా. ఇట్లాంటి నోటీసులో లేకపోతే ఇట్లాంటి వాదన వస్తాను మీరు కళలో కూడా ఊహించలే కదా. లేదండి. ఇన్నాళ్ళు మనం విషయమే లేదు, మనకు తెలియదు. ఇది బఫర్ జోన్ అంట, ఎఫ్టీఎల్ అంట మనకు తెలియదు. మనం తీసుకున్నప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు సడన్గా నువ్వు వచ్చేసి బఫర్ జోన్ అది అని చెప్పేసి తీసేస్తానంటే ఎలా? ఎక్కడ వెళ్ళాలి? చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఉన్నారు చాలామంది. పాపం ముసలి వాళ్ళు ఉన్నారండి చాలామంది. 80 years 85 years ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది సిక్లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ అందరూ సపోర్టివ్గా ఉన్నారు. ఏమైనా అయితే దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కొన్నారు. ఇప్పుడు సడన్గా వచ్చేసి మీరు కూల్చేస్తానంటే వాళ్ళు ఎంత బాధపడతారు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు మెమొరీస్ ఉంటాయి చాలా. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు బాధపడుతున్నారు. ఏమమ్మా ఇట్లా చెప్తున్నారంట కదా, మా ఇల్లు పోతుందని చెప్తున్నారు కానీ బాధపడుతున్నారు పిల్లలు. అంటే ప్రభుత్వం ఏంటంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మాదిరిగా అక్కడ ఎట్లయితే ఉందో వాతావరణం, నదులు ఆ రకంగా చేస్తాం. అందులో భాగంగా ఇది కూడా కొంచెం అడ్డం ఉంది, పక్కనే ఉంది, అట్లా సాధ్యం కాదు ఇది. అందుకే ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళని ఖాళీ చేయాలని వాదించడం అనేది కూడా జరుగుతుంది. కానీ ఇటు సైడ్ నుంచి మీరు చూసినారంటే ఇక్కడ ఇది ఒడ్డున ఉందని చెప్తాను, సరే రైట్. అటు సైడ్ చూసారా మీరు, లంగర్ హౌస్ టర్నింగ్ వరకు ఖాళీ జాగా ఉందండి. మొత్తం ఖాళీ జాగా ఉంది అక్కడ. ఇక్కడ నుంచి అంత బాపు ఘాట్ వరకు, మహాత్మా గాంధీ విగ్రహం వరకు అక్కడ చేయొచ్చండి. ఈ అపార్ట్మెంట్ పగలగొట్టి మరీ కట్టడం ఎందుకు? ఉన్న జాగాలో బాగా కట్టి ఇది చేయండి. ఎవరు అగ్నేష్లేమేమో, నువ్వు చేస్తున్న పని మంచి పనే, అలా చేయాలి. ఇంతమందికి సఫర్ చేసేసి ఇంతమంది బాధ పెట్టి మనం అంతా రాత్రి పగలు పాపం చిన్నపిల్లలంతా బాధపడుతున్నారు, పెద్దవాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏమరా రేపు ఏమవుతుందో ఏమో అని భయపడుతున్నారు. నిద్ర పడుతుందా? చాలా మందికి లేదండి, నాకు కూడా లేదు, చాలా మందికి లేదు. ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా ఇంకా బాధపడుతున్నారు. ఈ వయసులో మాకు ఈ బాధలేమని చెప్పేసి బాధపడుతున్నారండి. ఏం చెప్పాలి వాళ్ళకు? చిన్నపిల్లలు అయితే ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ హైడ్రా తీసుకొచ్చి కూడా చాలా ఇల్లు కూలగొడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న వాదన కూడా ఏంటంటే, సరే ఏదో కట్టుకున్నారు, ఉన్నదేదో సుందరీకరించు, ఎందుకు కూలగొడుతున్నారు అనేది కూడా ప్రజలు. ఇప్పుడు దీన్ని ఇంత గలీజ్ ఉంది, దీన్ని సుందరీకరించు. దీన్ని సుందరీకరించి నీట్గా రీటైనింగ్ వాల్స్ కట్టేస్తే, పెద్ద వాల్స్ కట్టేస్తే ఆ ప్రభావం అటు పోతుంది. ఈ గ్రీనరీ అట్లే ఉంటుంది, అందరికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడంతా తీసుకున్న వాళ్ళంతా ఇంత బాగుంది ఇక్కడ క్లైమేట్ అని చెప్పేసి తీసుకున్నారు. సడన్గా ఇప్పుడు కూల్చేస్తానంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము రోడ్డున పడాల్సిందే కదా, అంతే కదా. మేమైతే ఇవ్వడానికి రెడీగా లేమండి. నేనే కాదు, 450 అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఇవ్వడానికి అనుకూలంగా లేరు. ఏమైనా నోటీసులు వచ్చాయా సార్ మీకు? మాకైతే పర్సనల్గా నోటీస్ ఏమీ లేదండి. పేపర్లో వచ్చింది, పేపర్లో ఎక్కడో ఒక మూలాన వేశారు నోటిఫికేషన్, అంతే. ఇప్పుడు దానివల్ల మనం ఎంత బాగా సఫర్ అవుతున్నాం. అందరూ ఇది ఏమైనా సడన్గా ఇట్లా వచ్చిందని చెప్పేసి బాధపడుతున్నారు. మరి ఏం చెప్తారు సార్ రేవంత్ రెడ్డి సర్కార్కి? ఏం చెప్తారు? మాది ఒకటే నివేదన అండి, ఆయన ఎక్కడన్నా కట్టేసి అభివృద్ధి చేస్తే చాలా హ్యాపీ అవుతాం మనం. ఉన్న ఇల్లు కూల్చడం భావ్యం కాదు. ఆయన ఈ విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయించి దీన్ని బాగా సుందరీకరణ చేస్తే బాగుంటుంది. ఉన్నదాన్ని సుందరీకరణ చేస్తే చాలా బాగుంటుంది అందరికి అని మా అభిప్రాయం. ఈ అపార్ట్మెంట్లోని కొందరు వృద్ధులు మాట్లాడుతుంటే నిజంగా చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మాకు కొంత విషయం ఇచ్చి చంపితే అయిపోయా కదా, ఎందుకు ఈ పంచాయతీ అని ఒక ఆ వార్త కూడా బాగా సోషల్ మీడియాలో సర్క్యులర్ వచ్చింది. చెప్పింది ఇక్కడ ఉంటుంది ఆమె చాలా ఓల్డ్, మాట్లాడింది అట్లా, బాధపడింది. జీవితంలో నిజంగా ఒక ఇల్లు ప్రాధాన్యత. మనం ఏం తిన్నా ఏం తినకపోయినా ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు. ఒక ఇల్లు, సొంత ఇల్లు, వేరే వాళ్ళ ఇంట్ల దగ్గర మనం ఉండకుండా మనకు ఒక సొంత ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఒక్కరికి. ఆ కళనే కూల్చి గాంధీ విగ్రహాన్ని కట్టడం అనేది ఎట్లా? ఎవరు చెప్పారు? మీ కళలో వచ్చి చెప్పారా? నాకు ఇక్కడ కట్టు, ఇది కూల్చేమని చెప్పారా? చెప్పలేదే. ఎందుకు మళ్ళీ చేస్తున్నారు చెప్పండి? దీనికి కారణం ఏం లేదు, అసలు కారణమే లేదు. ఇది కూల్చవలసిన దానికి కారణమే లేదండి.
కానీ ల్యాండ్ తోటి ప్రభుత్వానికి కూడా సంబంధమే లేదు అసలు. సంబంధమే లేదండి, సంబంధమే లేదు. అందులో చాలా హైట్లో ఉంది ఇది. ఇన్నిసార్లు ఇంత భారీ వానలు వచ్చినా కూడా ఈ ఆ చెట్లు ఉన్నాయి చూడండి, అవతల ఓకే. ఒక కచ్చా రోడ్ ఉంది, అవునండి. అవతల వరకు వచ్చింది అంతే. పై వైరుకు మాత్రం రాలేదండి, ఇంతవరకు రాలేదు. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయింది నేను వచ్చేసి ఇక్కడ, ఎప్పుడు రాలేదండి. మరి ఎందుకు చేస్తున్నారు మీ చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే మీ ఫ్లాట్లో మా సభ్యులు 8 మంది ఉన్నామండి. మంది మీరు రెస్ట్ తీసుకుంటారా, మీరు రిటైర్ అయ్యారా? రిటైర్డ్ అయినా అండి. రిటైర్డ్ అయిపోయి కూడా ఇప్పుడు దాదాపు 10 ఇయర్స్ అవుతుంది. నాకు 72 ఇయర్స్. హాయిగా ఉన్నా అండి నేను. ఇప్పుడు నుంచి బాధపడుతున్నాను. మీరు కొన్నారా ఫ్లాట్ మీ అబ్బాయి వాళ్ళే? అబ్బాయి వాళ్ళండి, అబ్బాయి వాళ్ళు బ్యాంకులో. ఏమంటున్నాడు? ఎందుకంటే ఆయన కష్టార్జితంతో కొన్న వ్యక్తి ఏమంటున్నాడు ఈ వార్త వచ్చిన తర్వాత? వాత వచ్చి బాధపడుతున్నారు. ఏం నాన్న ఇది సడన్గా ఇట్లా వచ్చింది, ఇంకా మేము ఇన్స్టాల్మెంట్స్ కడుతూనే ఉన్నాం, ఈఎంఐ కడుతూనే ఉన్నాం, ఇంకా ఈఎంఐ కంప్లీట్ కాలేదు మాది. నాదే కాదు, చాలామంది ఈఎంఐ ఇంకా కంప్లీట్ కాలేదు. మరి ఎందుకండి అవి ఎవరు కడతారు? ఓకే. మాకు ఏమీ మాకు ఏమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇచ్చే ఫ్లాట్లు వద్దు, ఏమి వద్దండి. మాకు ఇక్కడ సుఖంగా శాంతిగా ఉండేటట్టు చేస్తే చాలండి, అంతే. ఉన్న ఇల్లును పడగొట్టకుండా మమ్మల్ని సుఖంగా ఉండనివ్వండి, అంతవరకే. మీరు చేయాల్సిన పనులు చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం కావాలంటే. వీఆర్ రెడీ టు సపోర్ట్. అందుకోసమే ఇక్కడ ఉన్నదాన్ని ఇంత ఇంత జాగా ఉంది, అంటే ఉన్న ప్లేస్ను మాత్రమే సుందరీకరించుకోండి అని చెప్తున్నారు. అంతే, అంతవరకు చేయండి, ఇంత క్లీన్ చేయండి, బాగుంటుంది. ఇంకా ఇట్లా కూల్చడం అంటే బాగలేదండి. చాలామంది అయితే బాధపడతాం, మనం అయితే ఇచ్చే ప్రసక్తే లేదండి, అంతేనా? ఇచ్చే ప్రసక్తి లేదు. నేనే కాదు, ఈ ఫ్లాట్లో అందరిది ఒకటే మాట ఉంది, మేము ఎవరిని ఇల్లు వదిలి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. మీ పోరాటం ఆపకండి. లేదండి, మా పోరాటం ఆగదు. లీగలీ కూడా మేము ప్రొసీడ్ అవుతాం, ఎంతవరకైనా పోగలమండి, ఎంతవరకు పోగలం సార్. థ్యాంక్ యూ అండి. సార్ నమస్కారం సార్. నా పేరు ధనంజయరావు అండి. నా మిస్సెస్ పేరు సీతాకుమారి. మేము రిటైర్డ్ పర్సన్స్. మేము కూడా మీడియాకు సంబంధించిన వాళ్ళం. రిటైర్డ్ జర్నలిస్టులు. నేను 25 ఇయర్స్ జర్నలిస్ట్గా పనిచేశాను. ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ఆంధ్ర పత్రికలో పనిచేశాను. చీఫ్ సబ్ ఎడిటర్ హోదాలో రిటైర్ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ సెటిల్ అయ్యాము. ఇక్కడ మేము అందరం ఉంటున్నాము, ఫ్యామిలీ లాగా ఉంటున్నాము. మాకున్నటువంటి డబ్బు కాస్త కూడబెట్టుకుని ఇక్కడ కొనుక్కున్నాం అపార్ట్మెంట్ 9 ఇయర్స్ బ్యాక్ అనమాట. 9 years సార్. 9 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, మీరు సంవత్సరం నుంచి నేను పడుతుంది. ఇది బ్యూటిఫికేషన్, మూసీ రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఈ ప్రాజెక్టు తలపెట్టారన్నమాట. నిజానికి మంచి ప్రాజెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెకెట్ చేయాలంట అన్నది ఎవరు భరించరాని విషయంగా మారిపోయింది అనమాట. చాలామంది ఫ్రమ్ ద లాస్ట్ 15 days తిండి తినకుండా, నిద్రపోకుండా, అశాంతితో, మానసిక సంక్షోభంతో విలువలాడిపోతున్నారు అన్నమాట. పసిపిల్లలు ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్, వృద్ధులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మేము చెప్పండి. మాకు రిసోర్సెస్ ఏముండయి, మాకు రిసోర్సెస్ లేవు. మేము ఎక్కడికి వెళ్తాం, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, వీళ్ళు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఎంత ఇస్తారు? ఇక్కడ మాకు అన్నీ దగ్గర, హాస్పిటల్స్ కానీ, లేకపోతే పిల్లల స్కూల్స్ కానీ, మా సంతానం ఉద్యోగాలు వెళ్ళే ప్రదేశాలు కానీ అన్ని దగ్గర అంటే 15-20 kilometers దూరంలో ఉండే సరిపోతాయి అనమాట. ఇప్పుడు ఎక్కడో ఊరు నగర శివారులోకి వెళ్ళిపోయి ఉండాలంటే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. పైగా నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఈ మధ్య కూడా ఒక 6 months బ్యాక్ కూడా, 6 months కాదు 4 months బ్యాక్ కూడా గుండెకి చీము పట్టింది. గుండెకి చీము పట్టింది. నేనేం చేయలేను. మాట్లాడితే ఆయాసం వస్తుంది, నడిస్తే ఆయాసం వస్తుంది. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కూడా పిల్లల వాళ్ళు కష్టపడితేనే మాకు గడుస్తుంది. మాకు వచ్చి ఆమెకు వచ్చే పెన్షన్ పట్టుకుని మేము బతుకుతున్నాం అనమాట. నాకు పెన్షన్ కూడా సరిగ్గా రాదు. నాకు యాక్చువల్గా పొజిషన్ అనమాట. ఇంతమందిని ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడో మీరు బతకండి అంటే మాకు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని గెంటేసి మమ్మల్ని రోడ్డు మీద నిలబెడతానండి. మా ఒక్కల పరిస్థితి కాదు, ఇక్కడ అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, ఏదో కాయ కష్టం చేసుకుని ఉన్నదో పెట్టుకుని కలో గంజో తాగి బతుకుతున్నాం. బయటకు చెప్పుకునే విషయాలు వాళ్ళు కాదు. ఎవరు తింటున్నారో తింటలేదో కూడా చెప్పమన్నమాట. మేము అంత గుట్టుగా, అంత సమైక్యంగా ఇక్కడ మేము అందరం బతుకుతూ ఉంటాం. ఏదైనా పండగల పబ్బాలు వచ్చినప్పుడు అందరం కలిసి చేసుకుంటాం, అందరం ఫ్యామిలీ లాగా ఉంటాం. ఇంతమందిని నిరాశ్రయం చేసి ఎక్కడెక్కడికో వెళ్ళమని
ఈ ప్రాసెస్ అంతా కూడా పిల్లలకి కొంతమంది పిల్లలకు పరీక్షలు ఉన్నాయండి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 10th క్లాస్ వాళ్ళకి జరుగుతుంది. ఆ పిల్లలు అంటారు ఒక ఆమె వరకు కన్న కూతురికి మ్యారేజ్ ఉంది త్వరలో, ఆ మ్యారేజ్ మీద ఫోకస్ చేయాలా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ రెసిడెన్షియల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలో తెలియదు. అందరూ విలువలాడుతున్నారు, అందరూ ఆందోళన చెందుతున్నారని. వీళ్ళ బ్రతుకులు అన్యాయం చేయకుండా, మా బ్రతుకులను ఇక్కడ రెసిడెన్షియల్ బ్రతుకులు అన్యాయం చేయకుండా మేము ప్రశాంతంగా బతికేట్టుగా మాకు న్యాయం చేసి గవర్నమెంట్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం అనమాట అండి. సార్ ఇప్పుడు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టడానికి ఈ అపార్ట్మెంటే అడ్డమైందా? అంటే ఇక్కడనే కట్టాలని ఎందుకు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్? రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తామండి, ఇక్కడ రివర్ ఫ్రంట్లో ఉంది అంటున్నారు, మొదట్లో రివర్ ఫ్రంట్లో లేదు. ఇది రివర్ ఫ్రంట్లో లేదనమాట అండి. మొదట్లో ఇది అందరూ కూడా కొనుక్కున్నారు. ఆయన ఈ కట్టించిన ఆయన కూడా చాలా ఇదనమాట. చేబ్రోల్ హనుమయ్య గారు అని ఒకప్పుడు ఎంపీగా చేశారు. ఆయన కొడుకు కుమారుడు మసూర్ గారు ఆయన పేరు మీద కట్టారు. ఆయన మనోడు కట్టారనమాట అండి, బిల్డర్ ఆయన అనమాట అండి. కట్టారు, చాలా రూల్స్ ప్రకారమే కట్టారు. ఈ లీగల్గా కూడా ఫైట్ చేయడానికి మేము ఇక్కడ రెసిడెంట్స్ తెగబడ్డాం అనమాట అండి. లీగల్గా కోర్టులో పిటిషన్ వేసి మాకు న్యాయం చేయండి, మేము సక్రమంగా ఉండలేదు అనుకుంటే మేము వెళ్ళిపోతాం. మీరు అక్రమంగా మమ్మల్ని గంటేస్తున్నారంటే అది కోర్టు తీర్పు ఇస్తుంది అనమాట, న్యాయస్థానం చెబుతుంది అనమాట అండి. న్యాయస్థానం తెలుస్తుంది. ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళడానికి అందరూ సిద్ధమై ఉండారనమాట అండి. ఎవరికి ఇక్కడ భయపడేది లేదు. లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అనమాట అండి. ఏమండి పని మీద పాపకే ఒక్క నిమిషం అమ్మ, మీ పేరు అమ్మ? నా పేరు సీతాకుమారి. ఇప్పుడు మీ అపార్ట్మెంట్స్ను తొలగించి మిమ్మల్ని కాల్ చేయించి ఇక్కడ గాంధీ సరోవరం అంటే గాంధీ విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అంటుంది. మీకు వార్తలు వచ్చినాయి, నిన్న మొన్న కూడా మీరు బాగా మాట్లాడారు. ఏం చెప్తారమ్మా ఈ అంశం మీద? అంటే యాక్చువల్గా ఉన్నదాన్ని ఫస్ట్ నీట్గా చేసుకోవాలి కదా, మనకున్నటువంటి వనరుల్ని నీట్గా పెట్టుకోవాలి. అది లేదు, పక్కనే బాపు ఘాట్ అని ఉంది, ఎంత మురిగ్గా ఉంటుందో ఒకసారి వెళ్ళి అది కూడా చూపించండి, ప్రజలందరికీ చూపించండి ఎట్లా ఉందో. అది రెండోది, ప్రజలు కూడా ఆగుతున్నారండి ఎక్కడన్నా మురికేయకుండా, అన్నీ తీసుకొచ్చి కాలువలోనే వేస్తుంటారు. అది చాలా చిరాగ్గా ఉంటుంది. దోమలు ఉన్నాయి, ఇక్కడ ఉండే ఇబ్బందులు ఇక్కడ ఉంటాయి. కానీ మేము మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించి గాంధీ సరోవర్ కట్టాల్సినంత అవసరం అయితే లేదని నేను ఫీల్ అవుతున్నా. అది ఎందుకంటే మీ అపార్ట్మెంట్ వాడికి ఎందుకు వచ్చిండ్రు? ఇక్కడనే స్థలం ఉందా, ఇక్కడ లేదా? ఇక అదే కదా మాకు కూడా అర్థం కావడంలో. మరి బోల్డ్ ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, చాలా చోట్ల ఉంది. బోల్డ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండి ఉంటాయి, ఇంకా వేరే చోట్ల ఖాళీగా కూడా ఉన్నాయి అంట. మరి నాకైతే అంత డీటెయిల్స్ తెలియవు, కానీ చాలా చోట్ల గవర్నమెంట్ ఖాళీ ల్యాండ్ ఉంది. పైపెచ్చు దీని వెనకాలంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండే అంటారు. మరి మా అపార్ట్మెంట్ వెనకాల అంతా ఖాళీ, దీన్ని వదిలేయచ్చు. దీన్ని పట్టుకొని వీళ్ళందరినీ ఖాళీ చేయించి వీళ్ళందరూ ఫైట్ చేసి చేయించాల్సినంత అవసరం లేదు. అందరికీ నిద్రాహారాలు లేకుండా చేయాల్సినంత అవసరం అయితే లేదండి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయండి దీంట్లో? 5 floors 450 కుటుంబాలు ఉంటాయి. 50 కుటుంబాల 450 అపార్ట్మెంట్స్. మీకు ఈ వార్త తెలిసినప్పుడే పేపర్లో చదివిరట కదా, తెలిసినప్పుడే మీకు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంది అసలు? అంటే మేము కూడా యాక్చువల్గా మరి రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు పెట్టి ఇక్కడ కొనుక్కున్నాం. మరి ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలుగుతాం? మళ్ళీ మాకు పెట్టుబడి ఎక్కడిది? మాకు అంత లేదు కదా, మేము ఉద్యోగం కూడా చేయడం లేదు. మరి ఏ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటా తప్పితే ఇప్పుడు మాది మేము వదులుకొని మా పిల్లల కోసం మేము వెళ్ళాం కదా. ఎవరైనా నాది ఉన్నంత వరకు నేనే తినాలి అనేది నేను అనుకుంటా. మరి ఒకళ్ళ మీద ఆధారపడకూడదు అనేది నా ఆలోచన. మీరు జర్నలిస్ట్ అండి? నేను కాదు, ఆయన. మీరు చేసి రిటైర్ టీచరా? మీరు ఒకటి చెప్పండి టీచర్గా, ఈ విగ్రహాల సంస్కృతి ఎలాంటిది? నిజంగా పెట్టాలనా? అక్కర్లేదండి. మనం మనసులో స్మరించుకుంటే వాళ్ళకి చెడు చేయకుండా వచ్చిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం, ఇది మన దేశంలోనే ఇలా కంటిన్యూ అవుతుందామని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా చోట్ల ఇలాంటి హాలిడేస్ కానీ, ఇప్పుడు మనకు October 2 హాలిడే, మరి అలాగే ఇంకా ఇతరత్ర చిల్డ్రన్స్ డే అని అట్లా ఇవన్నీ నాయకుల పుట్టినరోజులు కదా. కానీ చాలా దేశాల్లో ఇవి కూడా ఉండవట. అసలు వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళకేదో నడిచిపోతూ ఉంటాయి అని చెప్పి నేను చాలా చోట్ల విన్నాను, చదివాను. మరి ఎందుకు ఈ రాజకీయ నాయకులు లేకపోతే ముఖ్యమంత్రులు ఎందుకు ఈ విగ్రహాల మీద పడ్డారు? గతంలో ఆ కేసీఆర్ కూడా విగ్రహం ఓట్ల కోసమేమో అని నా ఫీలింగ్ అండి. మరి నాకు కూడా అంత ఈ రాజకీయం గురించి అసలు నాకు ఇష్టమే ఉండదు, మాట్లాడడం అసలు అంత నాకు నాలెడ్జ్ కూడా లేదని చెప్తాను. చెప్తారమ్మా చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్తారు?
ప్రభుత్వానికి మమ్మల్ని వదిలేసేయండి బాబు, మేము ముసలాళ్ళం మాలంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరినీ మరి మా అందరి మీద దయదలిచి కాస్త మా స్థలాలను మాకు, మేమేమి ఊరికనే తీసుకొచ్చి కట్టుకోలేదు కదా, కొనుక్కోలా, ఎంతో కష్టపడి జీవితాంతం ఒక 30 ఏళ్ళు కష్టపడితే వచ్చినటువంటి ఇది అపార్ట్మెంట్ ఇది నాకు. మరి అలాంటి దాన్ని వదిలేసి వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. ఎప్పటి నుంచి ఉంటున్నామా ఇక్కడ? మేము ఇక్కడ 10 ఏళ్ళు అవుతుందండి వచ్చి. ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగి ఎన్ని ఏళ్ళు అవుతుంది మీకు అంచనా ఉందా? నాకు అంతకుముందు 5 ఏళ్ళు ఏమో అన్నారు, నాకు కూడా 15 ఏళ్ళా? మేము వచ్చి 10 ఏళ్ళు, అంతకుముందు 5 years దాకా అయ్యింది, ఏళ్ళు అనుకోండి. అయ్యి ఉండొచ్చు. మేడం నమస్కారం, నమస్తే మీ పేరండి? శ్రావణి. శ్రావణి గారు, ఈ అపార్ట్మెంట్స్ మధు పార్కుకు సంబంధించిన ఈ అపార్ట్మెంట్స్ ఖాళీ చేయాలి, ఇక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటే గాంధీ విగ్రహం పెట్టాలనే ప్రభుత్వం ఆలోచన ఒక పేపర్లో వస్తే మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ యొక్క అంశాన్ని? అంటే ఇక్కడ ఏం ఒకళ్ళిద్దరు ఉండేది కాదండి, మొత్తం 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కష్టంతో వాళ్ళు కొనుక్కున్నవి, ఎవరికి ఊరికే వచ్చినవి కూడా కాదు కదా. సో ఇక్కడే పెట్టాలని లేదు, చుట్టూ చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్కి ఇంకా ఇక్కడే కాకుండా చాలా ల్యాండ్స్ ఉంటాయి, ఇక్కడే పెట్టాలని ఏం లేదు. పెట్టుకోండి, అభివృద్ధి చేసుకుంటా అంటే దానికి ఏం మేము అపోజ్ చేయట్లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. లేదు ఇక్కడే ఇదంతా కూల్చేసి పెడతామంటే మేమంతా ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఇక్కడ అందరూ మిడిల్ ఏజ్ పీపుల్ కూడా కాదు, అంతా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎక్కువ 80% ఓల్డ్ ఏజ్ పీపుల్, రిటైర్డ్ పీపుల్. ఇప్పుడు మాకంటే సపోజ్ ఓకే నెక్స్ట్ వెళ్తే ఏదో లోన్ వస్తుంది, ఇప్పుడు పెద్దవాళ్ళకి వస్తాయా అండి? ఇప్పుడు మా ఫ్యామిలీ తీసుకోండి, మరి జాయింట్ ఫ్యామిలీ, చిన్నపిల్లలు ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు మాతోనే. అందరినీ తీసుకొని మేము వెళ్ళి బయటకు వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి. ఏమైనా నోటీసులు వచ్చాయా మేడం? నోటీసులు అయితే నాకు తెలిసైతే ఏం రాలేదు. నాకు ఎందుకు ప్రభుత్వం ఈ మూసీ నది పక్కనే ఉన్నందుకు మీ అపార్ట్మెంట్ మీద ప్రభుత్వం కన్ను పడిందంటారా? తెలీదండి, అది నాకు ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ పేపర్లో అయితే సర్వే నెంబర్స్ అవన్నీ వచ్చాయి కదా, సో దాన్ని చూసుకొని. ఏమనిపించింది మేడం పేపర్లో ఆ వార్త విన్నెంబడే లేకపోతే చదివినబడే మీకేమనిపించింది, మీ ఫీలింగ్? అప్పటి నుంచి అయితే మాకు అపార్ట్మెంట్లో మొత్తం ఇవే డిస్కషన్స్ అండి. ఒకరికి నిద్ర లేదు సరిగ్గా, ఫుడ్ తినట్లేదు. ఎవరికైనా మిడిల్ క్లాస్ పీపుల్కి లైఫ్ ఇంటెన్షన్ అనేది ఇల్లే కదండి. నీట్గా ఉండాల్సిన తిండి, ఇల్లు, నిద్ర, అవే కదా మెయిన్. అందులో మెయిన్ ప్రాథమిక హక్కుని మీరు తీసేసుకుంటాను అంటే మాకేం 10 ఆప్షన్లు పెట్టుకొని ఇక్కడ వచ్చి ఉండట్లేదు, మాకు ఇదే ఆప్షను, మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. అంటే ఏంటి మేడం ఈ ప్రాజెక్టులు భాగంగా ఈ విగ్రహాలు పెట్టడం అనేది ఎట్లా చూస్తారు? మీ మీ అంచనా ఏం చెప్తారు? ఎందుకు విగ్రహాలు పెట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు విగ్రహాలు పెట్టకపోతే ఏమవుతుంది అనేది కరెక్టే, దానివల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు. బట్ వాళ్ళు చేసుకుంటానంటే చేసుకోమనండి, దాన్ని నేనేం అనట్లేదు. బట్ వీళ్ళని ఇలా ఉండే ఫ్యామిలీస్ని ఖాళీ చేయించి చేస్తానో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఖాళీ ప్లేస్లో చేసుకోండి, ఇప్పుడు అది మూసి ఉంది, ఎంత స్మెల్ వస్తుందండి, ఎన్ని మస్కిటోస్ వస్తాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ముందు అది క్లీన్ చేసుకోవచ్చు జనరల్గా, దానివల్ల ఎంతమందికి యూజ్ అవుతుంది. అయితే ఈ వార్త మహాత్మా గాంధీ ముని మనవాడి దగ్గరికి వెళ్ళింది, ఈ వార్త మీది. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ట్విట్టర్. అసలు వాళ్ళను అక్కడ నుంచి ఖాళీ చేయించి విగ్రహం పెట్టాడు అని చాలా తప్పు. నిజంగా గాంధీజీ బతుకుంటే వ్యతిరేకించేవాడు అని చెప్తున్నాడు, గాంధీ ముని మనవాడు చెప్తున్నాడు. బేసికల్లీ గాంధీజీ గారు అహింసవాది. ఇంతమందిని హింస పెట్టి వాళ్ళ మీద నా స్టాచ్యూ పెట్టడం అనేది పాప ఆయనకు కూడా యాక్చువల్లీ పైన చూస్తూ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్ తీసారో తెలీదు. తీసుకోండి, తప్పులేదు. కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్. ఇదని కాదు, ఏదైనా ఒకరిని తీసేసి అక్కడ పెట్టడం అనేది రాంగ్. ఖాళీ ప్లేసెస్లో చేసుకుంటే ఓకే. ఏం చెప్తారు మేడం ప్రభుత్వానికి, ఏం చెప్తారు చివరిగా? ఇలా జనాల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్, చేపట్టండి. కానీ జనాల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా వేరే ప్లేసెస్లో చేసుకుంటే అది బెటర్గా ఉంటుంది, తెలంగాణకు కూడా అభివృద్ధికి అవుతుంది. రైట్. ఓవరాల్గా మీరు మాట్లాడింది చూసింటారు, వాళ్ళు చెప్తున్నది ఒకటే. కొందరు అంటున్నారు, ఒక టీచర్ కూడా మాట్లాడింది, రిటైర్డ్ టీచరు, అసలు ఈ విగ్రహాల లొల్లి అసలు మంచిది కాదు, అసలు పెట్టొద్దు, మనసులో ఉంటే చాలు, విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక టీచర్ కూడా మాట్లాడింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ, వృద్ధుడు, ఒక యంగెస్ట్ లేడీ కూడా మాట్లాడింది. చేసుకోండి, మీ ఏదైనా చేసుకోండి, మేము కూడా సహకరిస్తాం, కానీ మా అపార్ట్మెంట్ను కూల్చో, మమ్మల్ని కాల్ చేయించి మాత్రం చేయొద్దు, మాకు నిద్ర పడతలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. నిద్ర పడతలేదని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ లేవు ఆ ప్లేస్లో, అక్కడ ఉన్నాయి కదా, అక్కడ చేసుకోండి. ఎందుకు మా దగ్గరికి వస్తున్నారు? ఇది ఏమైనా మీది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే FTAలా, బఫర్ జోనా? ఏం కాదు అసలు. ఇది వాస్తవంగా చాలా ఎత్తులో ఉంది మూసీ ప్రాజెక్టు. ఈ మూసీ నదికి చాలా ఎత్తులో ఉంది. ఎన్నో వరదలు వచ్చినా కూడా అసలు దీనికి అసలు టచ్చే కావు.
కాబట్టి దుర్మార్గమైన చర్య ఖండిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఖండించారు. మీరు చూసినారు, వాళ్ళు చెప్తున్నది ఒకటే, మీరు చేసుకుంటే ఎక్కడన్నా చేసుకుంటే మేము సహకరిస్తాం తప్ప మా అపార్ట్మెంట్ని కూల్చొద్దు. చాలామంది రోగులం ఉన్నాము, ఎంతో అప్పులు చేసి ఫ్లాట్లు కొనుక్కున్నాము, ఇప్పటికి కూడా ఈఎంఐలు కడుతున్నాము అని చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళకు పేపర్లో వచ్చిన ఆ వార్తను చూసిన తర్వాత, చదివిన తర్వాత ఇప్పటికీ సరైన నిద్ర లేదని వాళ్ళే చెప్తున్నారు. కంటి నిండా నిద్ర కూడా సరిగా లేదు, మాకు నిద్రపోతలేమని వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయాలి, మొండి వైఖరిని వీడాలి. మీ ఆనవాళ్ళు ఉండాలని అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి గారు, ఉంటే ఉండొచ్చు, చేసుకోండి. కానీ ఈ ఈ యొక్క అపార్ట్మెంట్లను పేదల బతుకుల మీద పడి మీ ఆనవాళ్ళను నిర్మించుకోవాలని మాత్రం అనుకోవడం పెద్ద తప్పు. చాలా దారుణమైన చర్య, భయంకరమైన చర్య అది. అక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఆనవాళ్ళు, రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళు ఉన్నట్టు నా ఆనవాళ్ళు ఉండాలని అనుకుంటున్నామేమో. సరే కట్టుకో, ఏం చేస్తావు, నీ ప్రభుత్వం ఉంది కదా, కట్టుకో. కానీ పేదల దగ్గరికి, ఇట్లాంటి అపార్ట్మెంట్ల దగ్గరికి వచ్చి, ముఖ్యంగా మధుపార్క్ అపార్ట్మెంట్ తమాషా కాదు. ఈడ తమాషా కాదు. 450కి పైగా ఫ్లాట్స్ ఉంటే దాదాపు 2500కు పైగా జనాభా ఉన్నారంటే వాళ్ళని హింస పెట్టి వాళ్ళ కన్నీళ్ళపై గాంధీ విగ్రహాన్ని కట్టడం మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఆలోచన చేసుకోవాలి, లేకపోతే చరిత్రహీనుడుగా మిగులుతారనేది నిజంగా వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి 100% చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.